ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అంతే కదా, వాళ్ళు వెంటనే కాల్ చేసామని చెప్పారు. వెంటనే వాళ్ళు మీకు క్లియర్గా మెన్షన్ చేశారు 8 o'clock అని. సో ఆ గ్యాప్లో ఉంటుంది కదా, నాకు ఆ రికార్డింగ్ కాల్ చేసింది చూపియండి అన్న. చూపిస్తాలేండి తర్వాత అని ఇంకొక అతను పక్కన ఒక అతను ఉన్నాడు, ఫ్రెండ్ అనుకుంటా, నాకు తెలియదు ఆయన ఎప్పటి నుంచి ఫ్రెండ్ నాకు తెలియదు, ఆయన అసలు ఎవరో కూడా తెలియదు నాకు. ఆయన మాట్లాడుతున్నారు మా హస్బెండ్ తరపు నుంచి. అప్పుడు ఆ సార్ అన్నారు భార్యాభర్తలు వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, మీరు మాట్లాడదు, వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మీకు తెలియదు, సో వాళ్ళిద్దరు మాట్లాడనివ్వండి అని సార్ అన్నారు. అప్పుడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఇది విషయం. అంటే మీకు తనకి మధ్య కేవలం ఫైనాన్షియల్ ఇష్యూ ఒక్కటే ఇంత ట్రిగరింగ్ పాయింట్ అయిందా? అంటే ఇంతకు దారి తీస్తుందా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించి మీరు అన్నారు, తర్వాత తగ్గింది, తర్వాత పెద్దగా కనిపించలేదు అనేది అర్థం. తర్వాత ఎక్కువ బయటికి వెళ్తారండి. ఎలా అంటే 9 అవుతుంది, 10 అవుతుంది, ఒక్కొక్కసారి 12కి 1కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఏం చేసేదాన్ని అంటే బయట లాక్ చేసేసి పడుకునేదాన్ని. నేను చెప్పేదాన్ని బయట లాక్ చేస్తున్నా, లాక్ తీసుకుని పడుకో, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పాను. అంత ఫ్రీడమ్ ఇచ్చాను నేను ఆయనకి. మరి ఇట్లా ఎందుకు మాట్లాడుతుందో నాకైతే తెలియదు. నేను అనుమానపడ్డానంటే ఆయన ఏం చెప్పేవారు, హెచ్ఓడి ఆపారు, ఇక్కడ మెంబర్స్ ఎట్లా చేస్తున్నారు కదా, హెచ్ఓడి ఆపారు. హెచ్ఓడి ఆపితే ఎన్ని గంటలు ఆపుతారు చెప్పండి? 1 or 2, మేబీ 5, 6, అంతేగాని 9 వరకు ఆపరు కదా. ఇక్కడికి ఎలా అని అడిగితే అలా అడగకూడదు. అబద్ధం చెప్పడం ఎందుకు, నేను ఇలా వెళ్తున్నా నా ఫ్రెండ్స్తో, సో అండ్ సో వెళ్తాను, నేను లేట్ వస్తా, అయిపోద్ది కదా. ఇలా జరిగింది. రాఘవేంద్ర, మీకు అంటే మీ సిస్టర్ మీద ఇటువంటి అభియోగం వచ్చిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? మీ ఫ్యామిలీకి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఫిజికల్కి సంబంధించి, ఎందుకంటే దాడి అనేది ఫిజికల్గా దాడి జరిగిన మార్నింగ్ జరిగింది సార్. ఇది నాకు తెలియలేదు. తర్వాత నేను ఆఫీస్లో ఉన్నాను చెప్పి నాకు తర్వాత పెట్టిన ఫొటోస్ ఇవన్నీ పెట్టి ఇలా కొట్టారని చెప్తే నేను వెంటనే ఇప్పుడు మీతో ఉదయ్ కుమార్ అని మాట్లాడారు కదా, ఆయన ప్లస్ వీళ్ళ బాబాయ్ టిమోజిన్ వాళ్ళ బాబాయ్ గారే వచ్చారు. వీళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఇవన్నీ మాట్లాడారు. ఓకే, అదంతా అయిపోయింది. తర్వాత ఆయన ఒప్పుకున్నాడు, నాకు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది, తన వల్ల నేను చాలా సఫర్ అయ్యాను, చాలా అమౌంట్ కూడా పోగొట్టుకున్నాను, నేను అమౌంట్ చాలా వరకు పోయింది, తనకి ఇన్వెస్ట్ చేశాను, నేను పోయింది, ఇంకా నేను ఆ అమ్మాయి జోలికి వెళ్ళాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. అన్నీ క్లియర్గా ఉన్నాయి సార్ అక్కడ. తను ఎప్పుడైతే ఒప్పుకున్నాడో సర్లే ఇంక ఒప్పుకున్నారు, మారతాడు, బాగుంటాడు అని చెప్పి మేము అనుకున్నాం. తర్వాత తను చాలాసార్లు వాళ్ళిద్దరి మధ్య నెగోషియేషన్ జరిగినా మేము చెప్పాం, సర్లే మారుతున్నాడు కదా, ఒకసారి టైం ఇచ్చి చూద్దాం అని చెప్పి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే సార్, ఆయన ప్రీ ప్లాన్డ్గా చేశాడు అన్న దానికి ప్రూఫ్ తనే క్రియేట్ చేసుకున్నాడు. తను ఇప్పుడు చేస్తున్న కాలేజ్లో ఆల్రెడీ రిజైన్ ఇచ్చేసాడు. ఇప్పుడు తను వర్కింగ్ చేయట్లేదు, వర్కింగ్ చేయకుండా రిజైన్ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటా రిజైన్ ఇచ్చుకుంటా వచ్చి నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చితే ఇక్కడ నుంచి ఈజీగా బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి ముందుగానే రిజైన్ చేశాడు. రిజైన్ డేట్ అనేది కావాలంటే మీరు కాలేజ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదా పోలీస్ ద్వారా పంపించవచ్చు. రిజైన్ డేట్ అనేది కూడా ఉంటుంది. రైట్, ఒక్కసారి ఉదయ్ గారు లైన్లో ఉన్నారా మీరు? ఆల్రైట్, ఉదయ్ గారితో మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక వీడియో, ఒక ఆడియో ఇస్తాను, అదేంటంటే మీ పేరెంట్స్ రప్పించండి మాట్లాడతాను అన్నది ఇష్యూ వచ్చింది మొన్ననే ఏప్రిల్లో. మా మ్యారేజ్ డేకి లేరు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. సో నేను అన్నాను మాట్లాడదాం, నీకు ఇష్టం లేదంటున్నావు, మాట్లాడదాం, తీసుకురా అంటే వాళ్ళకి ఇష్టం లేదన్న. అది ఒక్కసారి వినండి. నాతో ప్రాబ్లం ఏంటి? ఎన్ని సంవత్సరాలు దాక్కుంటారు? మనవాడు అవసరం లేదా? ఇప్పుడు మనవాడికి అవసరం లేదా చెప్పు? అదే నేను అడుగుతుంది అదే క్వశ్చన్, మరి రివర్స్ చేసి అడుగుతున్నారు మీరు. నేను అదే అడుగుతున్నా ఇప్పుడు. నేను ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏమన్నా అయిపోతుందా? మీరు వదలని అంటున్నారు కదా, ఇంక వదలన్నప్పుడు ఇన్ని కాంప్లికేషన్స్ ఎందుకు? వచ్చి తీసుకొచ్చి హాయ్ అంటే హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. వాళ్ళు మేము హాయ్ చెప్పమా అన్నప్పుడు నేనేం చేస్తాను అంతే. నేను నీ విషయంలో ఎలా అయితే అన్ని వదిలేశానో వాళ్ళ విషయంలో కూడా అలాగే వదిలేశాను. మీరు రండి అని చెప్పి వాళ్ళ పీక పట్టుకొచ్చి తీసుకొచ్చి వేరే వాళ్ళతో, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడించే పని నేను చేయను. అది
నువ్వు పిల్లోడికే ఆఫ్టర్ ఆల్ ముడ్డి కిందకి 5 ఏళ్ళు కూడా రాలేదు, 6 ఏళ్ళు కూడా రాలేదు, వాడికే వాళ్ళంత వాల్యూ ఇస్తావే, వాడి ఒపీనియన్స్ కి. వాడికి ఇష్టం లేకుండా ఎలా చేయిస్తామండి, వాడికి ఇష్టం లేకపోతే చేయించమండి అంటావు. వాళ్ళు అంత ఏజ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళని ఇప్పుడు నేను ఫోర్స్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ మార్పించి వాళ్ళని పీక పట్టుకొచ్చి తొయ్యాలి. ఒకటి అడుగుతాను, అన్నీ వద్దు కానీ నేనంటే కోపం ఉంది, నేనంటే ఏదో అప్పుడు మాట్లాడుకున్నాం అని కోపం ఉంది. మా వాళ్ళు ఏం చేశారు, మా అత్తాలు ఏం చేశారు, మా అమ్మ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళతో ఎందుకు కాంటాక్ట్ అవ్వరు? నేను నా సైడ్ నుంచి నేను అప్పుడు గట్టిగా మాట్లాడటం వల్ల మీ అమ్మగారికి నీకు నచ్చలేదు, ఓకే. వీళ్ళు ఏం చేశారు? హలో, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలని రూల్ ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు అన్ని మీరే చెప్తున్నారు కదండి, ఇష్టం లేదంటే రీజన్ ఉండాలి కదా. నాతో అంటే రీజన్ ఉంది, నేను గట్టిగా మాట్లాడడం వల్ల ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళేంటి, వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళతో మాట్లాడడానికి ఏంటి? అసలు నన్ను అన్నారు తప్ప మా మావయ్యలు ఎప్పుడైనా మిమ్మల్ని అంకులు ఏమైనా అన్నారా? మిమ్మల్ని నన్నే అన్నారు తప్ప నేను అసలు ఒక్క మాట కూడా ఏమైనా అన్నారు అసలు మిమ్మల్ని? మరి ఇంకెందుకు, బంగారం కూడా మీకు నచ్చినట్టే పట్టుకెళ్ళిపోయారు. ఇంకేంటి, కాంప్రమైజ్ అవుతుంది నేనా మీరా? మాట్లాడితే కాంప్రమైజ్ అని అడుగుతారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లో ఏదైనా తప్పు ఉందా? ఏం తప్పు ఉంది, ఏంటి చెప్పండి. ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు లిస్ట్ అంతా నేను చెప్పలేదు, ఈ సోదొద్దు, అదే చెప్తున్నాను. చూడు, మన ఇద్దరి మధ్యలో ఏ ప్రాబ్లం లేదు, యాక్చువల్ గా మన ఇద్దరి మధ్యలో ఏ ప్రాబ్లం లేదు, కానీ మీ అంకుల్ పదే అదే మాట అంటున్నారు, ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఎందుకు లేదండి, మన ఇద్దరి మధ్య ప్రాబ్లం లేదని ఎందుకు అంటారు మీరు? చెప్పండి, ఎందుకు ప్రాబ్లం ఎందుకు లేదు? మీరే నేను సక్రమంగా కలిసి ఉండే ఎన్ని సంవత్సరాలు అయింది, మాట్లాడద్దు ఆ విషయాలు? చెప్పండి, ఎలా సక్రమంగా ఉన్నాం మనం? మా వాడు సెక్స్ చేయట్లేదు, మీ అబ్బాయి సెక్స్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అని పిలిచి మాట్లాడతారా? మాట్లాడతామండి, మరి పెద్దోళ్ళతోనే మాట్లాడేది. మరి ఎవరికి ఐదు దగ్గరికి వెళ్ళమంటారు? ఒకసారి ప్యాటర్న్ లో ప్రాబ్లం లేదని మీరు ఎలా చెప్తారు? నాకు ఉంది ప్రాబ్లం, అందుకే రమ్మంటుంది. దీనికి సమాధానం ఉండదు మీ దగ్గర. వీళ్ళకి సెక్స్ విషయాలు మాట్లాడడం కంటే ఇంపార్టెంట్ థింగ్. ఒకసారి ఎందుకంటే కాస్త ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఏం జరిగింది కాన్వర్సేషన్ సంబంధించి చెప్పి ఇదే అండి, ఇట్లా డబ్బులు ఇస్తాయిల్లు అని తెలిసింది మా మావయ్యకి. నేను చెప్పలేదు, మా అమ్మ చెప్పింది. మా అమ్మ ఏడ్చింది కూడా. మా ఫ్యామిలీ అలాంటిది కాదండి, మీరు ఎలా అన్నారు ఆ మాట అసలు మా అమ్మాయిని? మా అమ్మ ఏడ్చింది. అన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ? నన్ను అన్నారు, నేనే ఏడవట్లేదు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అన్నాను మా అమ్మతో. అయితే ఈయన వెళ్ళిపోయారు. హాలిడేస్ వచ్చినాయి మొన్న వరుసగా, శివరాత్రి సంథింగ్ ఏప్రిల్లో వరుసగా హాలిడేస్ వచ్చినాయి కాలేజ్కి 4 days అట్లా. సో ఈయన వెళ్ళిపోయారు ఆ కాలేజ్ నుంచి, అటు నుంచి అట్టే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నానంటే మా బావ వచ్చాడు, మా బావ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి. ఒకసారి టెమోషన్కి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, టెమోషన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ తన ఫోన్ కనుక ఆన్ వస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ టీమ్. ఎస్, టెమోషన్తో మీకు ఎప్పుడు పీక్స్కి వెళ్ళిపోయింది? ఈ 7 ఏళ్ళు మీరు ఆయనతో ప్రయాణం చేశారు. సో ఒకసారి లీగల్గా అప్రోచ్ అయితే బెటర్ అనిపించలేదా? ఎందుకంటే మీరు అంటున్నట్టు మేము చెప్తున్నా అదే, ఇప్పుడు ఎప్పుడైతే వర్డ్ యూస్ చేశారో నాకు అనిపించింది ఇలాంటి మనిషితో నేనెందుకు ఉండాలి అని చెప్పి నేను వెళ్ళాను మా మావయ్య దగ్గరికి. మావయ్య దగ్గరికి వెళ్తే నేను చెప్పాను, నేను కూడా చెప్పలేదు, మా అమ్మ చెప్పింది ఇది ఇట్లా సఫర్ అవుతుంది చెప్పట్లేదు అని. నేను చెప్పలేదు, నిజంగా ఫ్రాంక్గా చెప్పాలని నేను చెప్పలేదు, ఇట్లా మాట అన్నారని మా అమ్మకి చెప్పలేదు. ఇప్పటికే మీ పేరెంట్స్కి తెలుసా, అంటే మీ మదర్ వాళ్ళకి తెలుసా విషయం అంతా? తెలుసండి, నేను చెప్పలేదు. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇట్లానే నన్ను అబ్యూజివ్గా మాట్లాడడం, నీకేం తక్కువ చేస్తాను అట్లా ఒక ఇష్యూ వచ్చి అది కొంచెం పీస్కి వెళ్ళేటప్పటికి నేను అప్పుడు అన్నాను మా అమ్మతోటి, అమ్మాయి ఏ మగాడైనా భార్య దగ్గరికి వచ్చి ఇట్లా అంటాడా, నీ అల్లుడు అన్నాను. అది మా అమ్మ తీసుకోలేకపోతే మా మావయ్య దగ్గరికి వచ్చి ఇట్లా అది చెప్పుకోలేకపోతుంది, చాలా సఫర్ అవుతుంది, ఇట్లా ఆయన మాట్లాడుతున్నాడంట అని చెప్పి మాట్లాడితే పిలిపించి నాకు తెలియదు ఈ ఇష్యూస్ అని, నాకు తెలియదు. మా మావి ఇట్లా ఫోన్ మెసేజ్ చేస్తున్నారు, ఆయన నాకు కాల్ చేసి అడిగారు ఎందుకు ఇట్లా మెసేజెస్ చేస్తున్నారు, మెసేజెస్ చేయొద్దని చెప్పు నాకు అది ఇది అని.
అది ఇష్యూస్ అండి. ఇక్కడ ఈ కాన్వర్సేషన్ నేను వింటున్నప్పుడు మీ వెనకాల ఉండి ఎవరో మీకు ప్రిపేర్ చేస్తున్నారు, మీ క్వశ్చన్స్ అందిస్తున్నారు. ప్రిపేర్ అంటే కాదండి, నేను ఉన్నా. ఐఎమ్ టేకింగ్ మై వర్డ్ బ్యాక్, ప్రిపేర్ అనే వర్డ్ని. మీ వెనకాల ఉండి ఎవరో మీకు హెల్ప్ చేస్తున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వాళ్ళ మా అత్త, మా మావయ్య వాళ్ళ వైఫ్. ఓకే ఓకే. అంటే నేను మర్చిపోతాను, యూజువల్గా నేను కొన్ని మర్చిపోతాను, అందుకే ఎవరైనా సపోర్ట్ ఉంటుంది నాకు. మా అత్త కూడా ఏమంటలే, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని అడుగు, మావయ్య రమ్మంటున్నారు కదా ఒకసారి వచ్చి మాట్లాడమను అంతే, ఏం లేదు. పరాయివాడు అన్న టైప్లో మా మావయ్యని మాట్లాడారు. అప్పుడు మావయ్య పరాయివాడు ఎందుకు అవుతారు, నన్ను చిన్నప్పుడు పెంచారు, వీళ్ళే పెంచారు నన్ను. ఓకే. సో ఇందాక కాంటెక్స్లో మాట్లాడుతూ ఆయన ఒక చోటుకి వెళ్ళా అన్నారు, కానీ గూగుల్ లొకేషన్లో మేము మళ్ళీ ట్రేస్ చేసినప్పుడు ఆయన లేరని చెప్పి ఏం జరిగింది దానికి అంటే మీకు ఎలా కన్ఫర్మేషన్ వచ్చింది ఆ రోజు? మెయిన్ ఇదే అండి, కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయరు, బాబు మాట్లాడాలన్న అనుమానపడతారు. ఏంట్రా నేను ఉన్నప్పుడు మాట్లాడాము, నువ్వు ఇప్పుడు మాట్లాడతావా నాతోటి, అది కూడా ఉంది నా దగ్గర. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్ నుంచి నేను బాబుని దూరం చేస్తున్నా, నాకు బిడ్డలను దూరం చేస్తున్నా అనే ఎలిగేషన్స్ వస్తాయని నేను నా సైడ్ నుంచి ప్రిపేర్గా ఉన్నా. ఇదేమి నమ్మకం లేని ఒక్క కాపురమే చెప్పాలి అంటే, అలా నడిపిస్తున్నాం బాబు కోసం. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, నీకు నాకు ఏం లేదు, బాబు కోసం కలిసి ఉంటున్నాం, అలానే సొసైటీ కోసం కలిసి ఉందాం, అది నేను చెప్పాను. కాబట్టి నేను అన్ని నా సైడ్ నుంచి నేను అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. అందులో ఉంది, బాబు మాట్లాడతానంటే నేను డ్రైవింగ్లో ఉన్నా, తర్వాత చేస్తా అని చెప్పి పెట్టేశారు, మళ్ళీ కాల్ చేయలేదు. నెక్స్ట్ వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమంటారు, కాల్స్ లిఫ్ట్ చేయరు, మెసేజెస్కి రెస్పాండ్ అవ్వరు, చేస్తూ ఉండాలి. ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ ఒక్కొక్కసారి వాట్సాప్ మాత్రం ఆన్లో ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీ పెళ్ళయిన తర్వాత ఫస్ట్ నుంచి అంటే మీ అరౌండ్ 3 days నుంచి కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నారు, ఆ తర్వాత ఏమైనా సెటిల్ అయ్యా లేకపోతే పీక్స్కి వెళ్ళిన సందర్భం ఉంది అక్కడ? అంటే ఎలా ఉండేవారంటే, ఇప్పుడు నర్సరావుపేటలో ఉన్నప్పుడు చాలా బాగా చూసుకునేవారు. ఓకే. అంటే ఇంత మంచి హస్బెండా అన్న ఫీలింగ్ ఉండేది. ఎప్పుడైతే అమలాపురం వచ్చేటప్పటికి ఆయనలో చేంజెస్ వచ్చేవి. ఎలాంటి చేంజెస్ అని నాకు ఇప్పుడు మా అత్త, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు, మా అమ్మకి హెల్ప్ చేయవా, అది పని చేయట్లేదు అనే టైప్లో మా హస్బెండ్ మైండ్ సెట్ ఉండేది. నేను వెళ్ళి మా అత్తగారిని అడుగుతా, హెల్ప్ చేయనా అంటే, హెల్ప్ చేయొద్దమ్మా, నువ్వు వెళ్ళి కూర్చో, ఇప్పుడే కదా కొత్తగా పెళ్ళి అయింది, ఎందుకు నేను మేనేజ్ చేసుకుంటా అని అనేవారు. మా అత్తగారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అన్నీ నేనే చేసి పెట్టారండి, నేను చేయి పెట్టలేదు అని అనట్లే. ఎందుకంటే ఆవిడకి ఇష్టం ఉండదు బేసిక్గా, తన వర్క్ తను చేసుకోవాలి, తన వంట తను, మా వాళ్ళకి వాళ్ళు అట్లా వండి పెట్టాలి అన్న కాన్సెప్ట్లో ఉండేవారు. నేను వెళ్ళి హెల్ప్ చేస్తున్నా కూడా నా హెల్ప్ తీసుకునేవారు కాదు. ఇవన్నీ ఉన్నాయి. అది ఎట్లా పోర్ట్రే అయిందంటే, మా ఆయనకి మీ ఆవిడ హెల్ప్ చేయట్లేదు, మీ ఆవిడ కూర్చునే ఉంటుంది, నాకేం హెల్ప్ చేయట్లేదు అని ఇట్లా మా హస్బెండ్కి అట్లా నెగిటివ్గా నా మీద చెప్పారు. ఓకే, అర్థమవుతుందండి. నాతో మంచిగా ఉన్నట్టే ఉండి అటు మా హస్బెండ్కి నా మీద నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేలా మాట్లాడేవారు. అది అక్కడి నుంచి మాకు ఇట్లా నువ్వు వర్క్ చేయట్లేదు, ఖాళీ కూర్చుంటే. కానీ నిన్న ఇదే కాంటెక్స్లో నేను క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆయనే పని చేసేవాడు, మీరు అసలు ఏం పని చేయలేదు, ఆయనే మొత్తం తిండి పని అంతా ఆయన చూసుకుని అంటున్నారు. ఒరిస్సాలో ఉన్నంత వరకు అయితే ఆయన ఏ పని చేయలేదండి. తిన్న ప్లేట్ తిన్న గ్లాస్ కూడా నేను తీసేదాన్ని. చేశారు. ఎప్పుడు చేశారంటే, నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది ప్రెగ్నెన్సీ తర్వాత. ఒక 2 years 3 years నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ. ఇంటి వర్క్ మీద ఇటు బాబుని చూసుకోవడం, ఇటు ఇంటి వర్క్ చేసుకోవడం, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. రైట్, కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. నిర్మల్ నుంచి మాధవి మాట్లాడుతున్నారు. మాధవి గారు, సో మీరు లక్ష్మీ గౌతమి సంబంధించిన ఇష్యూ విన్నారు, చూసారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? లేదండి, ఇద్దరికి పడడం లేదు కదా, వాళ్ళు మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం అండి. అంటే ఇద్దరు సైడ్ ఒపీనియన్, అంటే ఏ మ్యాటర్స్ కలవడం లేవు కదా అభిప్రాయాలు, అందుకే దీనికి డైవర్స్ పరిష్కారం ఉంది. కానీ ఆ బాబు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళు కొంచెం అది దానికోసం మనం పైసలు డిమాండ్ చేస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. అంటే ఎవరికి అలవాటు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు కదా పిల్లలు. అవును, ఆ పిల్లవాడికి ఎవరికి అలవాటు ఉంటే దానివల్ల మేము మనీ ప్రాబ్లం పరంగా ఫేస్ చేస్తుందేమో. వాళ్ళిద్దరు కలుసుకొని మీరు అన్నట్టు అది ఇంకా లీగల్ ప్రాస్పెక్ట్ లోకి వెళ్ళినప్పుడు వేరే టౌన్ తీసుకుంటుంది. ఎస్, థ్యాంక్స్ మాధవి గారు.
డివోర్స్ తీసుకోవచ్చు కదా. ఇది ఒక జనరల్ పబ్లిక్ నుంచి మీ స్టోరీ, మీ ఇద్దరిది స్టోరీ చూసినప్పుడు వస్తున్న ఒపీనియన్ ఏమనిపించింది? డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఎమోషన్ మారితే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? ఆయన మారుతారని నమ్మకం నాకైతే లేదు. ఇంత సీన్ చేసిన తర్వాత మళ్ళీ మారుతారు అని నేను అనుకోవట్లేదు. ఇది ఎస్ఐ గారికి కూడా అర్థమైంది. ఆయన ఏమన్నారంటే అతను రాడు, అతను ఏదో మోజులో పడి సంథింగ్ ఏదో ఇష్యూస్ వల్ల వెళ్ళిపోతాడు, అతను తిరిగి వస్తాడని నమ్మకం మీకు లేదు. మీరు మెయింటెనెన్స్ చేసుకోండి. నువ్వు బతకాలి, నువ్వు ఆడపిల్లవి, నీ కొడుకున్నాడు అంటున్నావు, నీ కొడుకు బతకాలి, మెయింటెనెన్స్ తీసుకోండి. నువ్వు చేసే జాబ్కి నీకు హైదరాబాద్లో ఉండాలంటే కష్టం. సో మీకు వచ్చిన ఒపీనియన్స్ ఇలాంటివి వచ్చాయంటున్నారు, మీకేమనిపిస్తుంది? ఏమనిపించింది? నాకు ఒక్కటే అనిపిస్తుంది, నా మీద ఎంత ఫాల్స్ అలిగేషన్స్ చేశారు, నిజం నిరూపించుకోమంటే స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటున్నారు. నాకేంటంటే ఎందుకు నన్ను ఇంత బ్యాడ్ వెళ్ళిపోవాలనుకుంటే సైలెంట్గా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మాట్లాడేసి మేము కూడా అడిగాం, తీసుకురండి మాట్లాడుకుందాం, సెటిల్ చేసుకుందాం అని. మా అమ్మ కూడా అంది, ఎందుకంటే ఆ పిల్ల నలిగిపోతుంది, అవన్నీ నా దగ్గర ఉన్నాయని మీకు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రాఘవేంద్ర, తిను కూడా డివోర్స్కి సంబంధించి అంత ఇంట్రెస్టెడ్గా లేరు అనేది గౌతమ్ నుంచి వినిపిస్తున్న వర్షన్. అయితే అట్ ద సేమ్ టైం నేను టెమోజీతో మాట్లాడినప్పుడు కూడా తను మారితే తనతో పాటు ఉండేందుకు నేను సిద్ధం అంటున్నాను. సార్ మారతాను ఇప్పటి వరకు 10-15 టైమ్స్ చెప్పాడు. తను మారతాడనే నమ్మకం నాకు లేదు. కాకపోతే ఇప్పటి వరకు తననే ఇబ్బంది పెట్టాం మేము, ఆయన కూడా ఇబ్బంది పెట్టలేదు. తననే ఎందుకు ఇబ్బంది పెట్టామంటే కొడుకుకి తండ్రి తల్లి ఇద్దరు ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ వల్ల కొడుకు ఎంత సఫర్ అవుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారు, ఏదో జరిగిద్ది, కోర్టులో వేస్తారు, అన్నీ జరుగుతాయి. రేపు పొద్దున్న మీకు ఒక చిన్న క్లిప్పింగ్ వినిపిస్తుంది, ఒక్క నిమిషం. ఇప్పుడు రేపు పొద్దున్న తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, ఇద్దరులో ఒకరే ఉంటారు. తండ్రి అవసరం వచ్చినప్పుడు తండ్రి ఉండడు, తల్లి అవసరం వచ్చినప్పుడు తల్లి ఉండరు. దానికి ఎవరు తీసుకుంటారు? అందుకు తనని ఇబ్బంది పెట్టినా సరే మేము అందరం కావాలని ఇప్పటి వరకు చూసాం. తను బయటకు వచ్చాడు వన్స్. ఇప్పుడైతే నేను చెప్తున్నా, మేమైతే పిల్లవాడిని ఇచ్చేదైతే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తారనేది మేము చూసాం. మేము అవసరం లేదు, కావాలంటే మీరు పిల్లవాడిని చిన్నవాడిని అడిగితే మీ నాన్న దగ్గరికి వెళ్తామని అడిగితే వాడే చెప్తాను. నేను జనరల్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి ప్రకృతి లైన్లో జాయిన్ అవుతున్నారు. ప్రకృతి, గౌతమి అలాగే టెమోజిన్ సంబంధించి చూస్తున్నారు, వీళ్ళ లైఫ్ స్టోరీకి సంబంధించి ఏం జరిగింది అనేది. సో మీ ఒపీనియన్ ఏంటి ప్రకృతి? నా ఒపీనియన్ ఏంటంటే నేను గౌతమి గారిని సపోర్ట్ చేస్తున్నా అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక అమ్మాయికి చాలా రకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. అంటే భర్త మీద ప్రేమతో భర్తను వదులుకోలేక తను అలా చేసిందేమో అనిపించింది. బట్ ఇందులో ఒకటే ఒక విషయం ఏంటి అంటే కొంచెం లీగల్ గా అప్రోచ్ అయింటే బాగుండేది అని అనిపించిందండి. హలో, రైట్ ప్రకృతి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. ప్రకృతి అంటుంది ఏంటంటే మీకు సపోర్ట్ ఇస్తాను, బట్ లీగల్గా అప్రోచ్ అవ్వచ్చు కదా, మీ వరకు వచ్చింది. నాకు కొంచెం 18th వరకు నాకు కాలేజ్ ఉంది, సో తర్వాత హాలిడేస్ ఉన్నాయి. హాలిడేస్లో మనం మాట్లాడుకుని సెటిల్ చేసుకుందామని నేను అనుకున్నాను. ఇంతలోనే ఇంత సీన్ క్రియేట్ చేశారు. మా బాబు నిన్న కాల్ చేసి అమ్మ డాడీ ఎక్కడ ఉన్నారు వింటారా ఒకసారి? ఓకే జస్ట్ నేను ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను. నేను ఫోన్ చేశాను, డాడీ లిఫ్ట్ చేయలేదు. మరి ఎక్కడ కోపం వచ్చిందా డాడీకి? కోపం వచ్చిందంట. పోలీస్ దగ్గర వెళ్ళి క్లోజ్ చేసేసుకున్నా డోరు? పోలీస్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేసేసుకుంది డాడీ డోర్. అవునా? ఇప్పుడు సపోర్ట్ చేస్తామా? ఇప్పుడు ఏమని చెప్తా డాడీకి? సపోర్ట్ చేద్దామా? ఏం చెప్తా? సారీయా? కాదు, ట్రబుల్. ట్రబులా? ఎవరికి ట్రబుల్? డాడీకే నాకా? ట్రబుల్ అంటే సరిగ్గా మాటలు ఎవరికమ్మా? నీకా నాకా? డాడీకా? డాడీతో ఉండాలన్న ఇంటెన్షన్. మన ఇద్దరు కలిసి కొడతాము డోర్ కొడదామా? సరే, డామేజ్ కలిసి డోర్ ఓపెన్ చేపిద్దాం, ఓకేనా?
ఓకే. సో ఈ ఆడియో కావచ్చు, లేకపోతే తనతో పిల్లలతో మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఒక పిల్లాడిని కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏ పేరెంట్ మనసు అయినా కరుగుతుంది ఎక్కడో దగ్గర, తండ్రిగా మాట్లాడినప్పుడు. ఆయనకు అది లేదు. ఎందుకంటే ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే, ఎన్ని ఉన్నా సరే, తండ్రిగా పక్కన ఉన్నప్పుడు ఒక ఎమోషనల్ ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది, ఎక్కడో దగ్గర కంట్రోల్లో ఉంటారు. లైక్ జరిగింది ఏదో జరిగింది, లైక్ ఇంకెన్ని ఉన్నాయి కరెక్షన్ చేసుకుని ముందుకెళ్తాం అనేది ఉంటుంది. సో అలాంటిది ఏమైనా జరిగిందా ఎప్పుడైనా, అంటే పిల్లలు కూర్చొని పెట్టి మాట్లాడినప్పుడు? కానీ అంటే ఉండేది, ఫాదర్ బాండ్ ఉండేది, కానీ అది ఇప్పుడు ఎట్లా ప్రాక్టికల్గా ఉండేది అనమాట. వాడు మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతాను, వాడు చేస్తున్నాడు, నేను చేస్తాను, అంతే. అంత బాండింగ్ అయితే ఉండేది కాదు. చూసారు కదా వాడికి వాళ్ళ డాడీ అంటే ఎంత ఇష్టం. ట్రబుల్ ఉందా డాడీకి, మనం వెళ్ళి తీసుకొచ్చేద్దామా? సో ఒకవేళ ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనే అంశం తెలిసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఇష్యూ ఇంకా పీక్స్ వెళ్ళిందా, లేకపోతే? పీక్స్ వెళ్ళింది అప్పుడు కాదండి. నేను ఏంటంటే నాకు పిఎస్ నుంచి మా హస్బెండ్కి కాల్ వచ్చింది కదా. కాల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ బయటికి రాకుండా చూసుకోండి అన్న టైప్లో వాళ్ళు మాట్లాడారు. సో ఫ్యామిలీ నుంచి ఓకే. ఎందుకంటే ఇట్లా కేసు ఉంది కాబట్టి మళ్ళీ రీఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇతని మీద కేసు ఉంది. ఉందా? ఉంది, పిఎస్లో ఉంది, రామగుండం. అదే అమ్మాయి గురించి అమ్మాయి పెట్టింది, ఆ అమ్మాయి పెట్టింది. వాళ్ళకు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పారు. సో నేను అన్నాను, రిపీట్ అవ్వకూడదంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అని చెప్పాను నేను ఆల్రెడీ. అన్నాను. ఎందుకంటే ఇప్పుడు నా నెంబర్ తీసుకున్నారు, నా ఆధార్ కార్డ్ నెంబర్, నా మొబైల్ నెంబర్ వాళ్ళు తీసుకున్నారు. సో నా సైడ్ నుంచి నాకు ఉంటుంది కదా టెన్షన్. ఈయన ఆల్రెడీ ఆ మెంటాలిటీ కాబట్టి నేను చెక్ చేస్తూ ఉండేదాన్ని. చెక్ చేయడం అంటే మొబైల్ బలవంతంగా ఆయన ఇష్టపూర్వకంగానే ఇచ్చేవారు. ఇంత బలవంతం అంటే ఒక మాట ఇప్పుడు వినిపిస్తుంది, ఒక రిలేషన్లో దాపరికాలు ఉండకూడదు, ఓపెన్గా ఉంటే ఆ రిలేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని అయితే. ఓకే, బట్ ప్రైవసీ అంశం వచ్చినప్పుడు ఇండివిజువల్గా ఉంటుంది. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. శ్రీనివాస్ సికింద్రాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు, గౌతమి అలాగే వీళ్ళిద్దరికి సంబంధించి మీరు చూసారు, ఏమనిపిస్తుంది? హలో హలో సార్, ఈ విషయాన్ని ఎందుకు ఎంత పెద్దగా చేస్తారో అర్థమైతలేదు. ఒకళ్ళు ఇష్టం లేకపోతే విడిపోవాలి, కానీ ఇట్లా కత్తులతో కావలతో పోవడం ఇది ఎంతవరకు మంచిగా ఉంటుంది? అసలు అది తప్పు కదండి. ఇది అదండి హింసకు పాల్పడడం ఏంటి నాకు అర్థం కాదు. ఇంకా ఈ కత్తులు కట్టాలో చూడడం వల్ల నిజంగా ఎక్కడ అవుతుంది, ఎక్కడ ఏం మెసేజ్ పోతుంది సమాజానికి? ఇంత గొడవలు ఎందుకంటే నలుగురు కూర్చోబెట్టి ఇష్టం లేకపోతే ఇష్టం విడిపోవాలి. ఒక మంచి మాట అన్నారు. ఒకసారి ఇదే మాటని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ శ్రీనివాస్ గారు ఫర్ ద కాల్. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధారణంగా. ఇటువంటి ఐటమ్స్ ఆఫ్ కోర్స్ మీరు చేస్తుంటారు. చేశాను. ఫస్ట్ టైంకి ఏమనిపించింది, ఈ రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు చిరాకేసేసిన సందర్భం అనిపిస్తుంటుంది? చాలాసార్లు అనుకున్నాను, చాలాసార్లు. ఫస్ట్ టైం అయినప్పుడు ఓకే నాకు ప్రొడక్టివ్ అనిపించింది, అంటే ఓకే వింటారు మాట ఏమైనా అనిపించింది డిస్కషన్ జరిగినప్పుడు? అవి ఇలానే అండి, వింటారు, విన్నట్టే విని మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన ఏం చేయాలని. ఇప్పుడు నన్ను అన్నారు కదా నిన్న, మా మామయ్య గారు అన్నారు ఇదే ఇంటర్వ్యూలో, వింటుంది నెక్స్ట్ అట్లా తను ఏం చేయాలో తను చేస్తూ ఉంటుంది, కానీ చేసేది మా ఆయన. అది మా మామయ్య గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సుమన్ టీవీలో, మా అబ్బాయిని చాలా పద్ధతిగా పెంచాము అని. తెలుస్తుంది కదా పద్ధతి ఏంటో, ఆ మాటలు, ఆయన చేసిన చేష్టలు, అదే పద్ధతి అని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ మా మామయ్య గారికి సంబంధించింది ఒకటి ఉందా, చూపించచ్చో లేదో నాకు తెలియదు మీకు. అది చెప్పండి, అంటే ఫుటేజ్ మాట్లాడిందంటారా? అది మా బ్రదర్ చెప్తారు. ఓకే, అంత ఇబ్బందికరంగా ఉంది. తండ్రిని బట్టే కొడుకు అనేదాన్ని అదే ఉంటుంది. కొడుకు ఎలా బిహేవ్ చేస్తాడో తండ్రి అలాగే ఉంటుంది. మాటలు ఏం లేవండి, ఇది కొంచెం. ఓకే, రాఘవేంద్ర మీరు కొంచెం కన్వే చేసే ప్రయత్నం చేస్తారా? ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి, మీరు కన్వే చూడండి, కానీ చూపియద్దు, మీరు చూడండి. జస్ట్ అది ఆడియో ఉందా దానికి? ఆడియో కాకపోతే మీరు సెర్చ్ చేసినా వస్తుంది సార్ అది. జస్ట్ అది నేను ఎక్కడి నుంచో తీయలేదు, ఆయన
ఎప్పటి వరకు డోంట్ షో, కెమెరా వరకు రావద్దు దయచేసి. లెట్ మీ చెక్ ఫస్ట్. ఆ కింద ఉన్న అన్నీ కూడా వేరే వెబ్సైట్స్ టెలిగ్రామ్లో యూజ్ చేసి మీరు పైన మెన్షన్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అండ్ నేమ్, ఆయన ఏం చేసింది అన్నీ ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు ఆ గ్రూప్స్ ఫాలో అవుతున్నారు, ఆ గ్రూప్స్ ఫాలో అవుతున్నారు. కాస్త బయటికి చెప్పలేనివి అవి, అంటే అది ఆయన ఇండివిజువాలిటీ ఉండొచ్చు. కరెక్టే సార్. ఇప్పుడు తండ్రి అలా ఉన్నప్పుడు కొడుకు ఇలా ఉండటంలో తప్పు లేదు కదా. నేను చెప్పాలనుకున్న పాయింట్ అది సార్. అది తనని బ్యాడ్ చేద్దామని కాదు. తండ్రి అలాగే ఉన్నాడు, సేమ్ కొడుకు కూడా అవే క్వాలిటీస్ వచ్చినాయి. ఓకే. సో ఇది క్వశ్చన్ చేశారు ఎప్పుడైనా? ఎందుకంటే ఒక బావమరిదిగా మీకు హక్కు ఉంటుంది, బావని క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు. సో ఫస్ట్ టైం జరిగింది, మీరు మాట్లాడారు, ఓకే. సో సెకండ్ టైం ఎప్పుడైనా రిపీట్ అయిందా? అలాగే ఎన్నిసార్లు మాట్లాడినా ఓకే, సరే నెక్స్ట్ టైం నుంచి ఓకే. ఎలా అంటే సార్, ఇప్పుడు కన్విన్స్ చేస్తారు అవతల వాళ్ళని, సరే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు. మేమేమనుకుంటాం, తను ఇప్పటివరకు మాకు చాలా తక్కువ సార్ చెప్పేది ఏదన్నా. ఇప్పుడు ఏదైనా గొడవ బాగా పీక్స్కి వెళ్ళినప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. నేను మా మిస్సెస్ వెళ్ళి ఏం జరిగింది ఏంటది, ఏమన్నా ప్రాబ్లం ఏంటంటే చెప్పేవారు. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత ఓకే ఉంటాను, మీరు అంతా హ్యాపీగా ఉంటే చాలు అని నేను చెప్పేవాడిని. ఓకే, నాకేం ఇష్యూస్ లేవు, నెక్స్ట్ టైం నుంచి నేను బాగానే ఉంటాను, మీ ఇద్దరం బాగానే ఉంటాను. తర్వాత వీళ్ళు బాగానే ఉండేవారు సార్. ఎలా అంటే ఒక 1 వీక్ 10 డేస్ ఆయన చాలా బాగుండేవాడు. మళ్ళీ సడన్గా స్టార్ట్ చేసేవాడు. మళ్ళీ మేము ఎంటర్ అవటం. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. గౌతమి గారు, మీరు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, అమ్మాయితో మాట్లాడారా? లేదండి, లేదు, నేను చేయలేదు. ఎందుకంటే అప్పుడు మాట్లాడితే మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి ఎట్లా రెస్పాండ్ అవుతారో తెలియదు కదా. ఇట్లా మీ ఆవిడ కాల్ చేసింది, ఎందుకు నా చేత కాల్ చేపిస్తున్నావు, అవసరం ఏంటి అన్న టైప్లో వాళ్ళు మాట్లాడతారు. సో నేనేం మాట్లాడలేదు. నేను సీదా వెళ్ళి మావయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఇది ఇష్యూ అండి, ఇట్లా మరి ఏం చేద్దాం మావయ్య అని అడిగితే ఆయన చెప్పారు, పలానా చెయ్యి, ఆయన చెప్తున్నారు కదా నెక్స్ట్ టైం నేను చేయను ఇలాంటి విషయాలని. సో అది ఇంకా అట్లా వదిలేసారు. ఏదో వయసులో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమైనా ఇంటెన్షన్స్ ఉండొచ్చు, నేను నచ్చకపోవచ్చు అని నేను సర్ది చెప్పుకొని నేను కంటిన్యూ అయ్యా. కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఎక్కువైనట్టుంది, దాన్ని డివోర్స్ ఇచ్చేసే, పిల్లోడికి మనవాడికి దూరంగా ఉంటున్నారు. ఫస్ట్ థింగ్, పిల్లవాడిని దూరంగా ఉంటున్నారు కాబట్టి మేరే పెళ్లి చేసి నాకు తెలిసి మనవరాలను ఎత్తుకోవాలని ఆశపడుతున్నారని నేను అనుకుంటున్నాను. సింపుల్. కంటిన్యూ చేద్దాం. నిజామాబాద్ నుంచి లావణ్య జాయిన్ అవుతున్నారు. జనరల్ పబ్లిక్, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఒపీనియన్ ఉంది, సో వాళ్ళ నుంచి ఎటువంటి సజెషన్స్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లావణ్య, నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. అంటే మీరు చూసారు ఎమోషన్? అలాగే చూసానండి. నేను యాక్చువల్ గా వాళ్ళ హస్బెండ్ వీడియో చూసాకే నాకు గౌతమి గారి మిస్టేక్ కాదని తెలిసిపోయిందండి. అంటే తను యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. అసలు గౌతమ్ గారి మిస్టేక్ ఏంటంటే, ఆల్రెడీ తన పైన హెరాస్మెంట్ కేసు ఉన్నాక కూడా తను కంప్లైంట్ చేయకపోవడం తిన మిస్టేక్. అంటే ఇంట్లో ఇలా జరుగుతుంది అని చెప్పకపోవడం, అది తన మిస్టేక్ చేసింది. మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ పట్టుకున్నాక కూడా అంటే తను అంత తనే మిస్టేక్ చేసింది అని మీడియాలో వచ్చి వాళ్ళ హస్బెండ్ అలా చెప్పడం, అది చాలా తప్పండి. అంటే ఎవరిది ఎమోజీ అంతా, లేకపోతే గౌతమిదా? హస్బెండ్ తప్పండి, గౌతమ్ గారిది కాదు. అమ్మాయిలు చాలా ఫేస్ చేస్తారండి ఇలాంటి ఇష్యూస్. బయట పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఫ్యూచర్ చాలా ఆలోచిస్తారు, అంటే అబ్బాయి ఫ్యూచర్ కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏదో ఎలిగేషన్ ఉంది, వీళ్ళ హస్బెండ్ కూడా అలాంటి నేచరే అయ్యి ఉండొచ్చు అని ఎలా అంటున్నారో, ఈవెన్ అదే మ్యాటర్ సేమ్ వీళ్ళ అబ్బాయి కూడా జరగచ్చు కదండి ఫ్యూచర్ లో. ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయం తను అలా చెప్పుకోకూడదు అని తను ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఆ విషయాన్ని వాళ్ళ హస్బెండే బయట పెట్టుకున్నారు. ఇప్పుడు తనకే ప్రాబ్లం అసలు. సో ఇప్పుడు యాజ్ అన్ వ్యూయర్ గా కావచ్చు, జనరల్ పబ్లిక్, ఒక సామాన్య వ్యక్తిగా వీళ్ళిద్దరికి సంబంధించి చూసిన తర్వాత మీ సజెషన్ కావచ్చు, మీ సూచన కావచ్చు, మీ సలహా కావచ్చు, ఏమవుతుంది? నేను ఒకటే, తను ఒకటే, వాళ్ళ హస్బెండ్ ఒకటండి. తినకి డైవర్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. తనకి ఇంకా ఎఫైర్స్ ఉండొచ్చు. తిను నచ్చట్లేదు, ఇప్పుడు తన డామినేషన్ నచ్చట్లేదు. అంటే తనకి ఎఫైర్ ఉందని తెలిసిపోయింది, నాకు ఎప్పటికైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం అని చెప్పి తను యాక్ట్ చేస్తున్నాడు. అంతే, తిన దగ్గర అలిమనీ ఇవ్వకుండా నేను ఈజీగా తప్పించుకోవాలి అని తనది ఒకటి. గౌతమ్ గారికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయమని చెప్పి, తన్ని మాత్రం ఫ్రీగా వదలద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా మనసులో ఉన్న మాట చెప్పారండి మీరు ఇప్పటికి. చాలా థ్యాంక్స్ అండి.
అదే అలిమనీ తీసుకుంటారా వాళ్ళ సన్ ని ఫ్యూచర్ ఎలా సెట్ చేసుకుంటారో సెట్ చేసుకున్నాకే తనకి దూరం అవ్వడం తనకి ఇష్టం ఉందా లేదా అది తను డిసైడ్ చేసుకోవాలి కానీ అలాంటి హస్బెండ్ ని మాత్రం ఫ్రీగా వదలద్దండి. ఆల్రెడీ రెండు అఫైర్లు పెట్టుకొని ఒక హెరాస్మెంట్ కేసు పెట్టుకొని వైఫ్ ని లైవ్ లో తన అఫైర్ ఉందని చెప్తే నీకు అఫైర్ ఉందేమో అని ఈజీగా ఒక తన పైన ఎలిగేషన్ వేసిన హస్బెండ్, అలాంటి హస్బెండ్ ఇంకా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు లైవ్ లో. అవునండి, అవును, చాలా మంది నేను మిస్టేక్ చేశానని నన్ను చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారండి. మీరు హోస్ట్ గా ఉన్నారు, మాట్లాడుతుండగా తను ఏమన్నారంటే నాకు ట్రాఫిక్ ఉందండి నేను ఇప్పుడు మాట్లాడలేను అన్నారు. ట్రాఫిక్ లో ఉన్నానని అబద్ధం ఈజీగా చెప్పేశారు. అదే వైఫ్ వచ్చేసి అనింది అంటే మీకు అఫైర్ ఉంది, నాకు అఫైర్ లేదని ఇట్లా చేస్తున్నారు ఏమో, మైట్ బి నీకు కూడా ఉండదు. అది ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడగలిగావు కానీ అప్పుడు నీకు ట్రాఫిక్ అడ్డు రాలేదు. తనకు పైన ఎలిగేషన్ వేయడానికి ఈజీగా అనేసి మైట్ బి నీకు కూడా అఫైర్ ఉండొచ్చు అని. రైట్ లావణ్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో తన వ్యూ మీకు అర్థమైంది. ఎగ్జాక్ట్గా తన పాయింట్ కరెక్ట్ అండి, నేను అదే దృష్టిలో ఉన్నాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తన మీ మీద కేసు వేశారు, ఐ మీన్ మర్డర్ లైక్ అటాక్ చేశారనే అంశానికి సంబంధించి కేసు ఫైల్ చేయడానికి వెళ్ళారు అని తెలిసిన తర్వాత మీకు ఎటువంటి అప్రోచ్ వచ్చింది? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అనే ప్రయత్నం చేస్తారా? ఎలా డిఫైన్ చేస్తారా టైంలో? అసలు మర్డర్ అటెంప్ట్ అని ఇప్పుడు చెప్తున్నారండి. అసలు ఇది వరకు 1.5 years నుంచి నన్ను ఎవ్వరు కన్సల్ట్ అవ్వలేదు. ఈయన కూడా చెప్పలేదు నన్ను మర్డర్ అటెంప్ట్ చేశామని. నిజంగా ఎవ్వరు రాలేదు. కానీ తను చెప్పే ప్రయత్నం చేస్తారని తనే అంటున్నారు కానీ నా దగ్గర ఎవరు రాలేదండి. ఇప్పుడు మార్నింగ్ పక్కనున్న ఫ్రెండ్ ఎవరో మరి నాకు తెలీదు, మరి ఆయనను పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి నాకు తెలిసి నా ఫ్రెండ్ ఎవరో నాకు తెలీదు. ఈ 1.5 years నుంచి ఫ్రెండ్ ఎప్పుడు అయ్యాడో నాకైతే తెలీదు. నాకు తెలుసు ఆయన ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు. మీరు కొలీగ్స్ కూడా మీరు ఇంట్రోగేట్ చేయొచ్చు ఎంఆర్సెట్కి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంటారని. ఈ ఫ్రెండ్ మరి నాకు తెలియదు ఎప్పటి నుంచి ఉన్నారు. సో ఆయన అండ చూసుకుని ఈయన రెచ్చిపోతున్నారు అనేది నా కాన్సెప్ట్. ఇంకో కాలర్ ఉన్నారు, నాగార్జున సాగర్ నుంచి హేమంత్, మీ ఒపీనియన్ ఏంటండి? నమస్కారం సార్. నమస్తే అండి సార్. నేను నుంచి చూస్తున్నా ఈ డ్రామా మొత్తం. అయితే పాపం ఒక ఆడపిల్లని ఇట్లా బయటకు లాగి వాళ్ళ హస్బెండ్ ఎంత హెరాస్మెంట్ చేస్తుంది, కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఒక ఆడపిల్ల వాడు ఇప్పుడు ఆ అమ్మాయి తేరే చెప్తుంది ఏమని, దాదాపుగా చాలా సంవత్సరాలు సంసారం చేయట్లేదని. వాడు సంసారానికి పనికిరాని ఎదో వాడు నా దృష్టిలో వాడు కొజ్జా. రైట్, కొంచెం కొన్ని పదాలను అవాయిడ్ చేస్తే బాగుంటుంది హేమంత్ గారు. ఓకే, సారీ సార్. ఎందుకంటే సార్ ఒక ఆడపిల్ల సార్ పాప ఏం చెప్పుకుంటామా, అవును ఏం చెప్పుకుంటది? ఇట్లా పబ్లిక్ ఎంతమంది వాడు మంచి లెక్చరర్ అంటున్నారు, ఇద్దరు మంచి హైట్ లో ఉండి ఈ రకంగా ఆడపిల్లని బయట వేస్తే ఆమె ఎట్లా బతికిస్తారు ఈ ప్రపంచంలో? సో మీ సజెషన్ కావచ్చు, మీ సలహా కావచ్చు, మీ సూచన కావచ్చు, ఏమవచ్చు? నా సజెషన్ ఏముందంటే ఆ అమ్మాయి తొందరగా వాడిని విడిచిపెట్టే మంచిది. ఎందుకంటే వాడొక వేస్ట్ ఫెలో. ఆ అమ్మాయి తనంతటా తాను బతికితే చాలు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి సార్. ఎందుకంటే ఈ రోజు వచ్చింది కాబట్టి నిజం తెలిసింది. వాడు ఎంత డ్రామా చేస్తుంది సార్ నిన్న నుంచి. అది కరెక్ట్ కాదు, అతని వర్షం కరెక్ట్ కాదు, అమ్మాయి వర్షం కరెక్ట్. షీఈ్ ఎ వెరీ గుడ్ గర్ల్ సార్. మీరు దయచేసి అమ్మాయికి న్యాయం చేయండి. రైట్ హేమంత్ గారు, మీకు తనతో ఇలా ఇష్యూస్ అన్ని తెలిసిన తర్వాత, పీక్స్కి వెళ్ళిన తర్వాత కూడా మీ ఫ్యామిలీతో మాట్లాడారు. ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడైనా తన నుంచి సరే జరిగింది ఏదో జరిగింది, ఇక్కడి నుంచి ప్రాపర్గా ఉందా, చాలాసార్లు చెప్పాను, చెప్పడం తప్ప చేతలో లేదంటారు? చూసుకునేవారు. ఎందుకంటే రీసెంట్గా కూడా మేము బాగున్నాం, రీసెంట్గా మేము బాగున్నాము. అది మరి చూపించచ్చో లేదో ఒక చిన్న వీడియో ఉంది. అది ఏంటంటే మేము క్లోజ్గా ఉన్నప్పుడు ఒక ఉంది అని నవ్వుతూ ఉన్నారు అందులో. అది మరి నేను చూపించచ్చో లేదు, నేను ఆల్రెడీ మా మరదలకి చూపించాను, తను చూసింది. తను ఇన్ని నవ్వుతూ ఉన్నారు, మరి ప్రాబ్లం అని ఎలా చెప్పారు అని అంటున్నాను. ఒకటే వెనకాల ఉండి నడిపించాలనుకుంటారా, ఇన్ఫ్లుయెన్స్ చేయించాలనుకుంటున్నారా? పక్కా అండి, ఇదైతే పక్కా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఏ ఇష్యూ లేనిది ఇంత సీరియస్గా అది నాకు తెలియదు అండి. తెలియదు, మేబీ వాళ్ళ పేరెంట్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు. పక్కాగా అయితే లీగల్ అడ్వైస్ తీసుకునే చేశారు. నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు లీగల్ అడ్వైస్ ఏం తెలీదు, అంత తెలీదు అని అంటున్నారు. కానీ లీగల్ అడ్వైస్ తీసుకునే చేశారు ఇవన్నీ పక్కా. నేను గ్యారంటీ అదే అంటున్నాను, కాల్ రికార్డింగ్స్ తెప్పియండి, చాట్ చూడండి, మీకు అన్నీ తెలుస్తుంది. ఒక మహిళ మనసు ఇంకో మహిళకు అర్థమవుతుంది అంటారు. అలా అత్తయ్యతో
ప్రయత్నం ఎప్పుడైనా చేశారా లేదండి. ఇదంతా ఎలా ఇట్లా అని చెప్పి? నాకు కాల్స్ లిఫ్ట్ చేయారండి వాళ్ళు లిఫ్ట్ చేసేవాళ్ళు కదా? మీరు అర్థమవుతుంది కదా వాళ్ళకి ఇష్టం లేదు నీతో మాట్లాడాలి. ఒకసారి వాళ్ళతో కాల్ చేసే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ నెంబర్ సార్ వాళ్ళ నెంబర్ యాక్చువల్గా మాకు పెళ్ళైన కొత్తలో ఇచ్చిన నెంబర్ ఒకటి, తర్వాత వీళ్ళకిద్దరికి ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో తర్వాత ఫోన్ నెంబర్ మార్చేశారు. మామయ్య గారు మార్చేశారు, వీళ్ళ అత్తయ్య గారు మార్చేశారు. ఆ ఒక్క నెంబర్ వీళ్ళ హస్బెండ్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వాళ్ళు అత్తయ్య మామయ్య నెంబర్ కూడా మీ దగ్గర లేకపోతే సార్ అదే సార్ ఇప్పుడు మొబైల్ నెంబర్ మార్చేశారు, పాత నెంబర్కి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, పాత నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత ఈయన మొబైల్లో ఎప్పుడైనా చూసి మేము కాల్ చేసినా మా కాల్స్ లిఫ్ట్ చేసేవారు కాదు. ఓన్లీ ఈయన కాల్ నుంచి వెళ్తే మాత్రమే కాల్ లిఫ్ట్ అయ్యేది. ఏ కాల్ నుంచి చేసినా కానీ ఆ ఫోన్ లిఫ్ట్ అవుతుంది. ఓన్లీ ఈయన చేస్తే మాత్రమే కాల్ లిఫ్ట్ అయ్యింది. అలాంటప్పుడు మేము ఎలా మాట్లాడగలం? మీకు కావాలంటే మా అత్తగారి నెంబర్ ఉంది, నా ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయరు. మీరు ఇస్తానంటే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే రాయండి. రాఘవేంద్ర, ఎందుకంటే ఇదంతా జరుగుతున్నప్పుడు 5 years నుంచి మీరు చూస్తున్నారు. సో మీకైనా ఎప్పుడైనా సరే తనంటే ఫ్యామిలీ పర్పస్ ఆలోచించే పిల్లడి గురించి ఆలోచించుంటుంది. ఫ్యామిలీ పర్పస్గా మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చి ఉంటుందామో తన లైఫ్కి సంబంధించి సెక్యూరిటీ ఉంటుంది లేదు అని చెప్పి. సో మీరు ప్రయత్నం చేయలేదా? సరే లీగల్గా వెళ్ళి ప్రయత్నం చేస్తే కనీసం తను సెక్యూర్గా ఉంటుంది. ఇంతవరకు వచ్చి ఉండేది కాదుగా, కొంచెం ఎదురాచన చేస్తుంటే కనుక. ఇప్పుడు యాక్చువల్గా మేము తనను కన్విన్స్ అవ్వండి, మేము కన్విన్స్ అవ్వండి. తనే మా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా మారుతాడు, మారి పిల్లని అక్కని బాగా చూసుకుంటాడు పిల్లవాడిని. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే సార్ ఇప్పుడు పిల్లవాడికి ఇప్పుడు ఏదన్నా కానీ మేము ఆలోచిస్తుంది ఓన్లీ ఆ చిన్న పిల్లవాడి గురించే మేము ఆలోచిస్తున్నాం సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తల్లి అంత ఇంపార్టెంట్, తండ్రి కూడా అంతే ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు వీళ్ళిద్దరు వల్ల మేము ఇన్వాల్వ్ అయ్యి అది ఇంకా పెద్దది ఇష్యూ క్రియేట్ చేసాం అనుకోండి సార్. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో మీ వల్లే మా అమ్మ నాన్న విడిపోయారన్న పిల్లవాడు అడిగితే మేమే సమాధానం చెప్పాలి సార్. ఇప్పుడు దాని గురించి మేము చాలాసార్లు చెప్పి చూసాం, ఆయన మారుతా అన్న తర్వాత మేము ఊరుకున్నాం సార్. అది ఇది ఇంతలా చేస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్గా ఒక్కటి కంక్లూడ్ చేయాలనుకుంటున్నా ఏంటంటే నేను చాలా ప్రీ ప్లాన్డ్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నన్ను ఇట్లా బద్నాం చేసి ఒక గయ్యాల దానిలా చూపించి ఇంట్లోంచి వెళ్ళిపోయారండి. అంటే ఇంట్లోంచి వెళ్ళిపోవడం అంటే కారణాలు ఉంటాయి. ఒకటి అదే రీజన్ మరి ఆయనే చెప్పాలండి. ఆయన అంటుంది ఏంటంటే కనుక అఫ్కోర్స్ నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక కారణం. రెండోది వచ్చేసి ఫైనాన్షియల్ రీజన్స్ అయి ఉండొచ్చు. సో దీని గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి మాధవి గారు. నమస్తే. లక్ష్మి గారు. హలో చెప్పండి మాట్లాడండి. లక్ష్మి గారు ఉన్నారు. ఇప్పుడు కత్తి ఘాట్లు తానే కోసుకున్నారా అండి? అదైతే రీసెంట్గా పెట్టినది చూపిస్తున్నది అయితే కంప్లైంట్ ఇచ్చింది అయితే ఆయనే కోసుకున్నారండి. ఇంకోటి ఫస్ట్ ఇది పెద్ద చూపిస్తున్నారు కదా, తనని తాను కోసుకున్న వ్యక్తి మిమ్మల్ని మంచిగా చూస్తారంటారా? నేను చూస్తానని నేను అదే చెప్తున్నా అండి. నేను చెప్పేది ఏంటంటే నేను మా బాబు కోసమని నేను ఇన్ని రోజులు కలిసి ఉన్నది మా బాబు కోసం అండి. మీరు ఆల్రెడీ నేను ఆడియో కూడా ఇచ్చాను, మా బాబు ఎలా మాట్లాడుతున్నాడు వాళ్ళ డాడీ గురించి. వాడికి ఇంకా ఒక కోసుకున్నారు అంటున్నారు కదా, మరి మిమ్మల్ని మంచిగా చూస్తారంటారా? కిచెన్లో మీరు ఉంటా అంటున్నారు, మరి మా బాబుని ఏం చేయమంటారు చెప్పండి? మీరు మ్యూచువల్గా వాళ్ళు డైవర్స్ అడుగుతున్నారు కదా, ఇచ్చేయచ్చు కదండి మ్యూచువల్గా. ఇచ్చేస్తే మా బాబు పరిస్థితి చెప్పండి. మీరు డివోర్స్ గురించే మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ మా బాబు గురించి మాట్లాడుతున్నాను. నేను మీ హెల్త్ గురించి కూడా ఆలోచిస్తున్నాండి మేము. కరెక్టే అండి, కానీ నేను చెప్పేది ఏంటంటే మా బాబు నేను చేయమంటారు. వాడికి ఇప్పటికి కూడా వాళ్ళ డాడీ అంటే ప్రేమ ఉంది. నేను నైట్ కూడా అదే మాట్లాడాడు. తను బాబు మంచిగా చూసుకుంటారా మీరు? అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఉన్న రోజులు బాగానే చూసుకుంటారండి. అంటే ఎప్పుడైనా కొట్టడం జరిగిందా బాబుని? సారీ అర్థం కాలేదండి. అంటే బాబుని కొట్టడం ఇట్లా ఏమైనా చేసిందా? కొట్టడం అంటే ఎప్పుడు కొట్టలేదు, కానీ తిట్టేవారు. తిట్టడం అనేది యూజువల్గా తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు అంతే. ఎప్పుడైనా తిట్టిందో ఆయన మంచిగా చూసేదానికి ఇచ్చేయచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం అండి. కానీ ఇద్దరు పుచ్చుకుంటా ఇట్లా గలీజ్ అంటే ఇప్పుడు మనము సివిల్ ఇప్పుడు మొత్తం సమాజం మనం కొట్టుకుంటామంటే నాలుగో వ్యక్తి చూడడానికి కూడా ఇష్టపడదు. అందుకని ఇప్పుడు తను కోసుకున్నారు అంటున్నారు కదా, తానే కోసుకుంటే మీకు కూడా హాని ఉంటుంది కదా అని నా ఒపీనియన్. ఆ విధంగా అయితే అంతేనండి, మీరు అన్నది కరెక్టే. మళ్ళీ వెళ్ళి అడ్జస్ట్ అయ్యి మళ్ళీ దెబ్బలు తిని మళ్ళీ పుట్టింటికి రావడం ఎందుకండి?
కానీ నేను ఒక్కటే అండి, నన్ను ఎందుకు ఇంత వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కదా, నన్ను ఎందుకు ఇంత హెరాస్ చేసి సోషల్ మీడియాలో పెట్టి నన్ను ఎందుకు ఇంత హెరాస్ చేయాలి? దానికి నాకు ఆన్సర్ కావాలి కదండి, నేను అందుకే లైవ్కి వచ్చింది. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పే వ్యక్తి అయితే ఇంతవరకు రాకండి, ఇష్టం లేకనే పని చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇష్టం ఉంటే ఎవరు ఇలా చెయ్యరు కదా. మనం ఇప్పుడు అవతల సైడ్ ఇష్టమని ఉంటే మిమ్మల్ని మంచి అయితే చూస్తాడు, మరి తనని తాను పోస్తున్నాడు అంటే ఇప్పుడు ఆలోచించాను ఎక్కడైనా, రేపు మీకేమన్నా పోవచ్చు అట్లా కూడా ఆలోచిస్తాడు. అందుకే ఎవరిని హింసించే అధికారం ఎవరికి లేదు. మాధవి గారు కంక్లూడ్ చేసే ముందు ఇప్పుడు లక్ష్మి గారికి మీరు సలహా కావచ్చు, సూచన కావచ్చు, ఒక మహిళగా మీరేమంటారు? ఆల్రైట్, మాధవి గారు కట్ అయినట్టున్నారు. సో మీ భర్త తరపు నుంచి అంటే టెమోషన్ తరపు నుంచి మీరు మాట్లాడిన దగ్గర నుంచి వాళ్ళ అంటే మీ అత్తయ్య కావచ్చు, మీ మావయ్య కావచ్చు, ఇంకెవరూ మాట్లాడలేదా? కనీసం విషయం ముందుకు వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు? వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రాలేదండి. వాళ్ళ సైడ్ నుంచి ఇంకా మేమే వాళ్ళ రిలేటివ్స్కి కన్వే చేయడం ఇట్లా చేస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళ నేను చాలాసార్లు కూడా అడిగా, నువ్వు ఇట్లా తప్పులు చేస్తున్నావు, నేను ఎవరిని అడగాలి? నేనేమన్నా చిన్న ఇష్యూ చేస్తే నువ్వు నా పేరెంట్స్ కాల్ చేసి పేరెంట్స్ కూడా, ఎందుకంటే మీ అంటే మనకు ఇందాక నుంచి కాన్వర్సేషన్లో మీరు మాట్లాడుతున్నారు, మీ బ్రదర్ మాట్లాడుతున్నారు, మీ మావయ్య కనెక్ట్ అయ్యారు, మీ పేరెంట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇంతమంది కనెక్ట్ అవుతున్న మాటలలో కూడా ఇక్కడ మీ అత్తయ్య మావయ్య తప్ప మూడో వ్యక్తి గురించి మీరు ఎక్కడ మాట్లాడట్లే. వాళ్ళే ఉంటారండి, వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళే. వాళ్ళకి రిలేటివ్స్ ఉన్నా నిన్న అన్నారు కదా ఒకళ్ళు వల్ల నేను మోసపోయాను అని చెప్పి, అది కూడా వాళ్ళ బంధువే, సొంత పెదనాన్న, మా ఆయనకి సొంత పెదనాన్న. ఓకే, ఆయననే తీసుకొచ్చి సంబంధం చేశారు. ఓకే, సో మాట్లాడుతూ కంటిన్యూ చేద్దాం. లలిత వైజాగ్ నుంచి కాల్ చేశారు. లలిత గారు, హలో. హలో లలిత గారు, యాజ్ అన్ ఉమెన్ గా ఎలా చూస్తారు ఈ అంశాన్ని మీరు? ఏం చూసామండి, ఇదిగోండి ఇప్పుడు నా ప్రాబ్లం అదేనండి. మా హస్బెండ్ చాలా హెరాస్మెంట్ చేస్తున్నాడు, తిరిగి పోలీసులు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఏంటంటే మా ఆంధ్ర పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఏదైనా ఆడవాళ్ళే కదండి బయటకు వస్తున్నారు ఏదైనా అంటే టెమోషన్ కి సంబంధించి ఆయన అలాగే. ఇప్పుడు లక్ష్మి గారు ఉన్న పొజిషన్ లో ప్రస్తుతం ఆవిడ సిచ్యువేషన్ మీరు టెమోషన్ వర్షన్ కూడా చూసారా? చూసాను. సో ఇప్పుడు ఇద్దరు వర్షన్స్ చూసారు కాబట్టి ఇప్పుడు లక్ష్మికి మీరు ఇచ్చే సజెషన్ కావచ్చు, సూచన కావచ్చు, లేకపోతే మీ ఒపీనియన్ కావచ్చు, ఏముంటుంది? ఏమంటుందండి మరి తన్ని ఎవరో ఇది చేస్తున్నారండి, అతను మరి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బట్టి ఉంటది. కాకపోతే ఈమెకి అర్థమవుతుంది కదా అతనికి. ఓకే, మీ ఒపీనియన్ ఏంటంటే కనుక ఇద్దరిని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇద్దరు బాగానే ఉంటారు, రైట్? ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది మధ్యలో. ఆ ఇన్ఫ్లుయెన్స్ కనుక లేకపోతే బాగానే ఉండొచ్చు అనేది మీ అభిప్రాయం? అంటే వాళ్ళకి విడిపోవాలనుకుంటే ఉండదండి, కలిసే ఉండాలి అనుకుంటే ఏ బస్ పెట్టలేదా మధ్యలో కూడా కొంచెం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకూడదు, అది నేను చెప్తుంటాను. రైట్ రైట్, థ్యాంక్స్ లలిత గారు. యూసఫ్ కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. యూసఫ్, మీరు చూసారు, ఎందుకంటే లక్ష్మి గారి వర్షన్ చూసారు, అట్ ద సేమ్ టైం టెమోషన్ వర్షన్ కూడా మీరు చూస్తుంటారు, మీ ఒపీనియన్ ఏంటి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ హస్బెండ్ అనే ఆయన నిన్న వచ్చి మీడియా ముందుకి నా భర్త నా భార్య నన్ను ఫిజికల్ గా హెరాస్ చేస్తుంది, సైకలాజికల్ గా హెరాస్ చేస్తుంది, ఆమె మీద కంప్లైంట్ తీసుకోవాలంటే పోలీస్ స్టేషన్ లో తీసుకోవట్లేదని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న విషయం ఏంటంటే వీళ్ళ పర్సనల్ గా ఏం జరిగింది అన్నది మీకు తెలియదు, నాకు తెలియదు. నేను దాని గురించి డెప్త్ గా వెళ్ళాలనుకోవట్లేదు. కానీ నేను యాజ్ ఏ ఒక మెన్ గా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఎక్కడైనా కానీ భర్త ద్వారా భార్యలు టార్చర్ పడ్డారు అని చెప్పి తెలిసిన విత్ ఇన్ సెకండ్స్ లో మహిళా సంఘాలు వచ్చేస్తున్నాయి, పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు, భర్తకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కి పిలుస్తున్నారు. చట్టాలు కానీ అన్ని కూడా వాళ్ళకి చుట్టాలుగా ఉన్నాయి లేడీస్ కి. అదే ఒక భార్య తరపు నుంచి భర్త హెరాస్మెంట్ అనేది అనుభవిస్తుంటే, అంటే ఈయన అనుభవించాడో లేదో నాకు తెలియదు, నేను వీళ్ళ గురించి చెప్పట్లేదు, వీళ్ళ పర్సనల్ ఇష్యూలోకి అస్సలు వెళ్ళాలనుకోవట్లేదు, అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆడవాళ్ళకు ఉన్న సపోర్టు మగవాళ్ళకి ఎందుకు ఉండటం లేదు. యాజ్ కింద కామెంట్స్ చూసినా గానీ ఇప్పుడు
ఈమె లేడీ కాబట్టి లేడీస్ అందరూ ఈమెకే సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందన్నది నిజం నిలకడ మీద తెలుస్తుంది. నేను ఇప్పుడు వీళ్ళది వాళ్ళ హస్బెండ్ కరెక్ట్ అనట్లేదు, ఈమె తప్పు అని కూడా అనట్లేదు. కానీ ఒక ఆడవాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు మగవాడికి ఎందుకు లేవు? ఏ భర్త ద్వారా భార్యలే టార్చర్ అనుభవిస్తారా? శాడిజం చేసేటువంటి భార్యలు లేరా? భర్తని ఫిజికల్ గా సైకలాజికల్ గా నిన్న కూడా మనం ఎక్కడో చూసాం. ఒక భార్య భర్తని కట్టేసి ఏ విధంగా ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తున్నది. యూసఫ్ గారు, సో ఎండ్ పాయింట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి మన కేసు పురుషకులు లేవు అనేది మీరు అంటున్నారు సార్. లేవు కదా సార్, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, తీసుకుంటారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఇప్పుడు నా భార్య మీద కంప్లైంట్ ఇస్తే యాక్సెప్ట్ చేయడానికి లేదు ఉమెన్ పోలీస్ స్టేషన్. సో మీరు అనేది ఏంటంటే ఇద్దరికి సమాన హక్కులు ఉండాలంటున్నారు ఈ విషయంలో. ఒక్క మినిట్ సార్. ఒక మగవాడు ఒక ఆ భార్య మీద కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే వాడిని ఒక వీపీని చూసినట్టు చూస్తుంది ఈ సమాజం. వీడేంట్రా చేతగాని వాళ్ళగా ఉన్నాడు, దద్దమ్మలాగా ఉన్నాడు, భార్య మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడని చెప్పి ఈవెన్ పోలీస్ స్టేషన్ లో కూడా నవ్వుతారు మమ్మల్ని చూసి. ఎందుకంటే మేము మనుషులం కాదా, మాకు చట్టాలు ఏమి ఉండకూడదా? మరి ఈ మహిళా సంఘాలు ఓన్లీ మహిళల వైపు సపోర్ట్ గా మాట్లాడటానికేనా? నిన్న ఆయన మీడియా ముందుకు వచ్చాడు, టైం పాస్ అవుతుంది ఇప్పుడు జనాలకు ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మేడం గారు మీడియా ముందుకు వచ్చారు, అందరూ సలహా ఇచ్చే వాళ్ళు. సార్ ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ కాదు. ఎందుకు? ఎస్ థ్యాంక్ యూ సో మచ్ యూసఫ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు. ఫస్ట్ అండ్ లాస్ట్ చాలా సందర్భాలు చెప్పి ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, వాళ్ళు మా వల్ల కావటం లేదు, చట్టాలకు సంబంధించి కూడా ఎక్కడో జరగట్లేదు అన్నప్పుడు ప్రజల ముందుకి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇష్యూని మీ ముందుకు తీసుకొస్తే మీరు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఎటువంటి సలహాలు ఇస్తారు, ఎటువంటి సూచన ఇస్తారు, మీ పక్కన జరుగుంటుంది. ఆ విషయం బహుశా నలుగురికి తెలుస్తుంది. నలుగురు తెలిసినప్పుడు న్యాయం కావచ్చు, క్లూస్ కావచ్చు, త్వరగా చేరుతాయి. మాది ఒక మీడియం అంటే ఒక ప్లాట్ఫామ్ లాంటిది. మీకు అలాగే చట్టాలకు కావచ్చు వీటికి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఏదో దీన్ని తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్, నాట్ ఎంటర్టైన్మెంట్. ఒక ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, ఒక కుటుంబం బద్దలైపోతుంది, ఒక కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది, ఒక కుటుంబం చల్లా చెదరైపోతుంది. అది మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీ చుట్టూ ఏం జరుగుతుంది మీకు తెలుసుంటే కనుక, అప్రూవ్స్ ఉంటే కనుక కనెక్ట్ అవుతుంది అని చెప్పే ప్రయత్నమే తప్ప దిస్ ఇస్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్. 1 second, దిస్ ఇస్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ చెప్పడం జరుగుతోంది. ఒక అమ్మాయి తన జీవితం నాశనం అయిపోతుంది, మీడియా ముందుకు వచ్చింది. ఒక వ్యక్తి తన జీవితం నాశనం అయిపోతుంది, మీడియా ముందుకు వచ్చాడు. సో దిస్ ఇస్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్. కుటుంబ వ్యవస్థలో ఇది జరుగుతోంది, ఇలా జరిగే అవకాశం ఉంది. మాట్లాడదాం, మనం మాట్లాడితే నలుగురికి తెలుస్తుంది. అక్కడ కుటుంబ వ్యవస్థ అనేది కాస్తైనా కుదిరపడే అవకాశం ఉంటుంది. ఇలా కూడా జరగచ్చా, ఇలా జరగకుండా అంటే ఏం చేయాలి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఒక ప్లాట్ఫామ్ గా మేము ఉన్నాం తప్ప దిస్ ఇస్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ రిపీటింగ్. ఎస్, కంటిన్యూ చేద్దాం. విజయ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. విజయ్ గారు, టెమోషన్ కి సంబంధించి మీరు చూశారు, లక్ష్మీ గౌతమ్ కి సంబంధించి మీరు చూశారు. మీకేమనిపిస్తోంది యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా? మీకేమనిపిస్తోందండి? అంటే నేను గౌతమితో ఒక విషయం చెప్పాలండి. మాట్లాడండి, చెప్పండి. అంటే గౌతమి, నువ్వు విషయాన్ని ఇంకా విస్తీకరించి చెప్పాలి. అతను ఎలా చెప్తున్నాడు, నిజాలు చెప్తున్నాడో అబద్ధాలు చెప్తున్నాడో మాకు తెలియదు. నువ్వు కూడా ఇంకొంచెం వివరంగా చెప్పాలి. వివరంగా అంటే ఎట్లా అండి? వివరంగా అంటే జనరల్ గా ఇంట్లో మొగుడు పడు ఏదో ఒకటి మాట అనుకోవడం, దెబ్బలాడుకోవడం ఇవన్నీ సహజం. గట్టిగా మాట్లాడుతుంది కొంచెం డామినేటింగ్ అంటే లేడీస్ కొంచెం కొంతమంది గట్టిగా మాట్లాడుతారు, అంత మాత్రం తప్పు కాదు. అది తప్పని అంటే అతను చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. తప్పులన్నీ వీధికి తోసేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. అవునండి, అవును. చెప్పి నువ్వు వివరంగా ఎందుకు మీ ఇద్దరి మధ్యన గొడవలు వస్తుండేవి, ఆ గొడవలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా భార్యని అడిగే హక్కు ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీ ఎవరి దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగే భార్య కాకపోతే పక్కింటి ఎవరు జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. భార్య భర్తల గొడవలకు లేదా ఇంటి వరకు రావడమే చాలా తప్పు. పెద్దవాళ్ళ మధ్యన పెట్టుకుని చేసుకోవడం, లేకపోతే వేరే విడిగా కోర్టుకి వెళ్ళాలి ఏమైనా చేసుకోవాలి. కానీ ఇన్నాళ్ళు మీడియా మీదకి వచ్చి మన ఫ్యామిలీస్ పనులు తీసుకోవాలంటే ఎంత కష్టమైన విషయం ఇది. అందుకని నువ్వు ఇంకొంచెం బాగా మాట్లాడాలంటున్నారు. నువ్వు ఇంకా కరెక్ట్ గా మాట్లాడలేదని విషయాన్ని ఇంకొంచెం బాగా చెప్పు. నీకు గట్టిగా మాట్లాడే స్వభావం. రైట్, బహుశా టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో గౌతమి, అఫ్కోర్స్ ఎవరికి కూడా డైరెక్ట్గా తమ కుటుంబ పరువు పోవాలని ఎవరు కొట్టుకోరు. సో ఈ సిచ్యువేషన్ తెలిసిన తర్వాత ఏంటనుకుంటున్నారు?
టెమోషన్తో ఇంకా మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మాట్లాడతారా? లేదండి, నీకు నిన్ననే చెప్పాను, నేను ఆయనతో మాట్లాడదలుచుకోలే, మీతోనే మాట్లాడతాను నిన్ననే చెప్పాను. నేను ఈరోజు కూడా మాట్లాడలేదు. ఆయన పోలీస్ స్టేషన్లో కనిపించారు, ఆయన పని అనేది నా పని అదే. నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇంత ఇష్యూ చేసిన తర్వాత నేను మళ్ళీ నార్మల్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది నాకు మాట్లాడడానికి. సో నేను అయితే మాట్లాడలేదు, ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు, వెళ్ళిపోయారు, లగేజ్ తీసుకుని వెళ్ళిపోయారు అంతే. సో ఆఖరిగా బహుశా ఇది కామన్ డైలాగ్ ఉంటుంది, మీకు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఎంత కామన్ డైలాగ్ అయినా బట్ ఇంపాక్ట్ పడేది ఫేస్ చేస్తున్న వాళ్ళ లైఫ్ మీద ఎటువంటి న్యాయం మీరు కోరుకుంటున్నారు? నేను ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను, ఇంతమంది చూసారు, ఆల్మోస్ట్ 2 states కవర్ చేశారు, నా తప్పు లేదు. ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టారు, నిజం నిరూపించుకోమంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు, లైవ్లో మాట్లాడమంటే మాట్లాడలేదు. నేను అలిగేషన్స్ అన్ని నేను నిరూపించాను, ఆయన ఏం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని నేను అన్ని ప్రూవ్ చేశాను. మరి ఆయన ఒక్కటి కూడా ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఇంత ఫాల్స్ అలిగేషన్స్ చేసిన తర్వాత నేను సొసైటీలో తిరగను. ఫస్ట్ థింగ్, ఒక అమ్మాయిగా ఒక అమ్మాయి నడుస్తూ వెళ్తుంటేనే వెనకాల నుంచి కామెంట్స్ చాలా వస్తాయి. ఇది బేస్ ఈక్వాలిటీ గురించి మాట్లాడలేదు, మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ మీరు చెప్తున్నారు. ఇప్పుడు నేను వెళ్తాను, నేను ఆఫీస్కి వెళ్తాను, ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తాను, నన్ను అడుగుతారు కదా ఆబ్వియస్గా ఏంటి ఇష్యూ ఏంటి. లోపల ఎంత ధైర్యంగా కనిపిస్తున్నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ లానో లేదా ఏంటో ఒక బాధ ఉంటుంది. సో ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి నేను కంటిన్యూ చేయలేను. అలానే ఇంటికి వెళ్దామంటే బంధువులు అడుగుతారు ఏంటి ఇష్యూ ఏంటి, ఎవరు సఫర్ అవుతున్నారు నేను. ఆయన సింపుల్గానే చేస్తారు, చాలా కాంప్లికేట్ చేశారు. ఇది సింపుల్గా అంటే నైట్ కూర్చొని అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ అంటే చాలా కన్ఫామ్గా నేను కరెక్టే ఉన్నా, అది తప్పులని అది తనే చేసింది అని చెప్పారు. నేను చెప్తుంది ఏంటంటే నన్ను ఇంత బ్యాడ్ చేస్తారు, నాకు దానికి తగిన న్యాయం కావాలి, ఆయన తప్పించుకోకూడదు. నన్ను ఇంత బ్యాడ్ చేశారు, దానికి పనిష్మెంట్ ఆయన అనుభవించాలి. ప్లస్ నా బాబుకి ఏం చేస్తారన్నది ఆయన ఇష్టం. నేనైతే నా చేతిలో ఏం లేదు. ఇంకా నేను ఆల్రెడీ పిటిషన్ ఫైల్ చేశాను, సో అది ఇప్పుడు నేను కోర్టుకి కూడా వెళ్ళొచ్చేమో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ గౌతమి అలాగే రాఘవేంద్ర స్టూడియోకి వచ్చి ఈ అంశానికి సంబంధించి మీ వర్షన్ కూడా వినిపించే ప్రయత్నం చేసినందుకు, దాంతోపాటు మీకు ఈవెన్ ప్రజల నుంచి కూడా వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తాం. సో మొత్తంగా అయితే మాత్రం టెమోషన్ లక్ష్మీ గౌతమి విషయంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. లక్ష్మీ గౌతమి మాత్రం ఒకటే చెప్తున్నారు, ఒకవేళ డివోర్స్కి వెళ్ళినా సరే తాను ఇంకా పెళ్లి చేసుకుని అంటున్నారు. ఒక విధంగా చెప్పండి తన భర్త కావాలి అంటున్నారు, బట్ అట్ ద సేమ్ టైం కొన్ని సిచ్యువేషన్స్లో క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. సో ఈ వీరిద్దరి మధ్య ఏం జరగబోతోంది, ఎటువంటి న్యాయం జరుగుతుంది, తనకు మాత్రం న్యాయం జరగాలి, చేసిన తప్పుకి శిక్ష తనకి పడాలంటూ కూడా లక్ష్మీ గౌతమ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠగా మారింది. సో వేచి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.